గణపతుల నిమజ్జనంలా ఎక్కడ చూసినా కేసీఆర్ పాటలే వినిపిస్తున్నాయి. సెక్రటేరియట్ ముందరకు వచ్చిరంటే చాలు సారే కావాలంటున్నారే అని ఒకలు, దేక్లేంగే అని ఇంకొకలు, గులాబీల జెండలే రామక అని ఇంకొకలు పాటలతోని ధూమ్ ధామ్ చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే కాదు, ఊర్లలో కూడా ఇదే నడుస్తున్నది. ఏడ చూసినా కారు పాటల పాటలే వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇట్లాయే వరకు సర్కారోళ్లకు ముఖం ఏడబెట్టుకోవాలో సమజైతలేదట. తొక్కుకుంటూ వచ్చి సీఎం కుర్చీలో కూసుంటే ఒక్కలన్న నా పాట పెట్టరా అని మస్తు గరమైందట సారు. మా నోళ్ళందరూ ఏడబోయిందని గట్టిగానే అరుచుకున్నాడట. ఇక దీంతోని ఏం చేసిండో చూడుర్రి. చరిత్రలనే మొట్టమొదలు ఖైరతాబాద్ గణపతి ముంగట రాజకీయం పాటలు పెట్టిండ్రు. ఎప్పుడైనా గాని దేవుని పాటలే పెట్టేటోళ్ళు. ఈసారి మాత్రం సీఎం సారును ఖుషి చేసడానికై ఖైరతాబాద్ పెద్ద గణపయ్య కాడ సారు పాటలేసిండ్రు. ఏందో ఏమో పోండ్రి, పబ్లిక్ కారు పార్టీ పాటలు పెట్టుడేందో, అది చూసి సీఎం సారుకు కోపం వచ్చుడేందో అంతా ఆగమాగమున్నది. కానీ ఒక్క ముచ్చట, పట్టి పంగనామాలు పెడితే పంతులైతడా, పట్టి బాసింగం కడితే పెండి కూసుంటాడా? ఏదైనా మనసులకెళ్ళి రావాలే.